ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సో ఈ 2026లో ఇది మా అయితే ఫస్ట్ 41 రోజు దీక్ష పూర్తి చేసుకొని చివరాఖరి దశలో అయితే ఉన్నాను అనమాట. ఈ రోజున ఇరుముడు ఉంది స్వాములు. సో ఇరుముడు అయితే చూసారు కదా. ఇరుముడు తర్వాత అయితే నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ మనం సేలంకి అయితే బయలుదేరుతున్నాం. సో సేలం వచ్చేసి రేపు మార్నింగ్ 8:30కి అయితే రీచ్ అవుతుంది అనమాట. ప్రెసెంట్కి టైం వచ్చేసి 3:45 అయితే అవుతుంది. ఆన్ టైం ఏం తీయలేడు, ఒక 5 minutes డ్రైవ్ అయితే తీసాడనమాట కాచిగూడ. సో మనమైతే ఇక్కడ నుంచి అప్రాక్స్ 12 to 1400 kilometers అయితే మనం జర్నీ చేయాలి టువర్డ్స్ తమిళనాడు సేలం. సో ప్రతి చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి నైట్ విజువల్స్ చూపించడానికి కూడా చేస్తాను. అండ్ మనకి ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ వ్లాగ్ ఇన్ 2026. సో నీట్గా అయితే నేను ఈ వ్లాగ్ని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మన ట్రైన్లో యాజ్ యూజువల్గా అక్కడ శబరిమల కొండ కూడా. అండ్ ఇంకొకటి ప్రత్యేకం ఏంటంటే మనం పెద్దపాదం అయితే వెళ్తున్నాం అనమాట. అప్రాక్స్గా 46 నుంచి 50 kilometers ఉంటుంది. అది వచ్చేసి ఎరిమేలి నుంచి శబరిమల కొండ దాకా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి మనం కాచిగూడలో ఉన్నాం. కాచిగూడ నుంచి సేలం అండ్ డైరెక్ట్ లేదు మనకు. ఇప్పుడు 2 trains అనేది మనం మారాలన్నమాట. ఈ ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఏమో కాచిగూడ నుంచి సేలం అయితే కాచిగూడ నాగర్కోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఏమో మనకు కేఎస్ఆర్ బెంగళూరు టు ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనమాట. చూడండి అది వచ్చేసి క్లీన్ చేస్తుంది ట్రైన్స్కి, అంతా ఏమైనా డ్యామేజ్ అయినా నీట్గా చేసుకోవడానికి క్లీన్ తెలిసి మ్యాక్సిమం ఆన్ టైం అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీక్లీ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ అయితే ఏదైతే ఉందో అది ఒకసారి అయితే చూసాను అనమాట. ఆన్ టైం బిఫోర్ 5 minutes ముందే ఇక్కడ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ మనకు అక్కడ సేలంలో ఒక 1.5 hour అయితే మనకు బోర్డింగ్ ఉంది, అంటే ఆగాల్సి వస్తుంది. తర్వాత మనకు కేఎస్ఆర్ బెంగళూరు నుంచి నైట్ బయలుదేరి సేలంకి అయితే మార్నింగ్ 10:15 or 10:20కి అయితే మళ్ళీ మనకు ట్రైన్ ఉంది. వచ్చేసి మనకు ఆ సీటింగ్ సెకండ్ సీటింగ్ అనమాట. ఎందుకంటే అరౌండ్ 6 to 8 hours జర్నీ మాత్రమే కొట్టాయానికి. సో ఈవినింగ్ 5 o'clock వరకు రీచ్ అయిపోతామని చెప్పేసి అయితే చెప్పారు. చూద్దాం అది ఆన్ టైం తీసుకెళ్తా లేదు. సో ట్రైన్ అయితే టువర్డ్స్ మహబూబ్ నగర్కి అయితే బయలుదేరిపోయింది. ఇది వచ్చేసి మనం కాచిగూడ నుంచి స్టార్ట్ అయినాం. మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్, గద్వాల్, తిరుపతి ఆ రూట్ అయితే వెళ్తుంది అనమాట. అయితే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు నియర్ టు సేలం దగ్గరికి అయితే ఉన్నామన్నమాట స్వామి. ఒక 50 to 100 kilometers అయితే ఉంటుంది. మార్నింగ్ వైబ్స్ అయితే బాగున్నాయి తమిళనాడులో. ఒకసారి అయితే మీకు నేను చూపిస్తాను. ట్రాక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ట్రాక్ చేంజింగ్ అయితే చూడండి. స్వామియే శరణమయ్యప్ప సేలం స్టేషన్లో అయితే దిగడం ఉన్నమాట మనం. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి మనము ఎర్నాకుళం జంక్షన్ అయితే వెళ్తున్నాం. మా మామ స్వామి అయితే వస్తున్నారు, ఆయన వెనకాల సాములు వస్తున్నారు. ఇంక 2 సాములు అయితే అక్కడ ఉండిపోయినారు. సో ఇక్కడ నుంచి మన ప్లాట్ఫామ్ ముందుకుంది డి అంట, ఓన్లీ డి. ఇది వచ్చేసి సీటింగ్ ప్లేస్, ఇది ఎకనామిక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ వరకే కాబట్టి మళ్ళీ ఈ ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా ముందు మనం కేరళ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుంటే అది వచ్చేసి 7 hours డిలేతో అయితే వస్తుంది. అది ఢిల్లీ నుంచి మనకు తిరువనంతపురం సెంట్రల్కి అయితే వెళ్తుంది, కానీ 7 hours డిలేతోనే వస్తుంది. అంటే ఈ లెక్క చూసుకుంటే 10 o'clock ఉండే, అది ఎగ్జాక్ట్గా 10:15కి అలా ఉండే. ఇప్పుడు వచ్చేసి ఆ ట్రైన్ డిలే అవ్వడం వల్ల 3కో 4కో ఉంది ఆ ట్రైన్. సో ఇక క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మేము
కేఎస్ఆర్ బెంగళూరు టు ఎర్నాకుళం జంక్షన్ ఈ అయితే డిస్టెన్స్ నడుస్తుందో ఈ ట్రైన్ అయితే మేము బుక్ చేస్తున్నాం. సో ప్రజెంట్కి అయితే ట్రైన్ అయితే ఇంకో 5-10 మినిట్స్ అయితే వస్తుందన్నమాట. అది ఎక్కేసి ఆ ట్రైన్ కూడా చూపిస్తాను మీకు. సో వ్లాగ్ కూడా నేను అంతగా తీస్తలేను, ఎందుకంటే చాలా ట్రైన్ వ్లాగ్స్ అయితే మనకున్నాయి. మన కంటెంట్ మొత్తం శబరిమలై పెద్దపాదమే. సో పర్టికులర్గా అయితే నేను పెద్దపాదం ఎలా ఉంటుంది, ఏంటిది, ఎక్కడ ఎలా దిగాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఏమేమి ఫుడ్ బాగుంటుంది, క్లియర్ కట్గా అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియో టిల్ ఎందాక అయితే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకుని సో స్వామి చేసిన ప్రజెంట్ అయితే మనం ఎర్నాకుళం జంక్షన్లో అయితే దిగిన అనమాట. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి నియర్ బై మనం ఎర్మేల్ అయితే వెళ్ళాలి. స్టేషన్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో మా గురుస్వామి ముందు అయితే వెళ్తున్నాడు అండ్ వీల్ మా స్వాములు వెనకాల వస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఇక్కడనే ఉంటుంది మన బస్ స్టాప్ అయితే. అక్కడ నుంచి పంబకి అయితే డైరెక్ట్ తీసుకోవాలి. మధ్యలో ఇంకా 3 సాములు అయితే దిగిపోతారు డైరెక్ట్, వాళ్ళు కొండకైతే వెళ్ళిపోతారు. మనం అయితే పెద్దపాదం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్లో వెళ్ళి బస్ స్టాప్ వ్యూస్ అయితే చూద్దాం. ఒకసారి బస్ స్టాప్ నుంచి ఎర్మిలి దాకా అయితే నేను కంటెంట్ తీయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ ఎగ్జిట్ వ్యూ, ఇది ఎర్నాకుళం బస్ స్టాప్ ఎగ్జిట్ వ్యూ. ఈ ఎర్నాకుళం వచ్చేసి కొచ్చిలో ఉంది. మనకు వచ్చి రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసి ఆటోస్ ఇవన్నీ ఉంటాయి. ఈయన మా గురుస్వామి. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోయి బస్ స్టాప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇది ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎంట్రన్స్. ఇది సాములు అయితే బస్ అయితే ఎక్కిరు, వీళ్ళు పంబకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇప్పుడు మనం కూడా ఎర్మిలి పోతుందిగా, సో మనం కూడా ఇదే బస్ ఎక్కాలి. బస్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికైతే ఎర్మిలి బస్సు. సో ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్స్ దగ్గర అయితే మనకు స్పెషల్ ఎంట్రీస్ పంబ లేదా ఎర్మిలి బస్సెస్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి వెనకాల బస్ స్టాప్. ఇది ఇక్కడ నుంచి 147 కిలోమీటర్స్ అవుతుంది పంబ, అంటే 100 కిలోమీటర్స్ మనకి ఎర్మిలి అవుతుంది. అరౌండ్ వచ్చేసి 4 అవర్స్ అయితే చూపిస్తుంది డిస్టెన్స్ అయితే మనకు. టికెట్ కాస్ట్ ఏందో అంతా నేను మీకు ముందైతే చెప్తాను నేను. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక 300 మీటర్స్ వెళ్తేనేమో లోకల్ బస్ స్టాప్ అయితే ఉంది మనకు, ఎర్నాకుళం లోకల్ బస్ స్టాప్ ఉంది. ఈ 2 మధ్యలో మాత్రమే ఇక్కడికి ఇంకో బస్ స్టాప్ అయితే ఉంది. డైరెక్ట్గా మీకు ఎర్మిలి ఉంటుంది. మనకి ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. అయితే మెట్రో ఉంది. ఈ ప్రస్తుతానికి అయితే బస్ అయితే ఖాళీ లైట్గానే ఉంది. ఇంకా అక్కడ అయితే మనకు సీట్ అయితే ఖాళీగా ఉన్నాయి, ఎక్కేస్తారు మేబీ. ఇది మీకు ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను. మీకు ఎంట్రన్స్ అయితే ఇదనమాట, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మనకు, రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నాయి, హోటల్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. సో మనకు సౌత్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి మెట్రో ఎక్కి కూడా మనం బస్ స్టాప్కి అయితే రావచ్చు. ఎర్నాకుళం సౌత్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే 150 మీటర్స్ అయితే రైల్వే స్టేషన్ ఉంది. లేదు కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ తిరిగి వెళ్తే మాత్రం 500 మీటర్స్ అయితే ఉంది. మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. ఎర్నాకుళం సౌత్ మెట్రో స్టేషన్ దగ్గరనే మనకు బస్ స్టాప్ అయితే ఉంది. ఆ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ మనకు పంబ లేదా ఎర్మిలి బస్ స్టాప్స్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తాయి అనమాట. స్వామి శరణమయ్యప్ప. ఎర్మిలి అయితే దిగినాం అనమాట ఇందాకనే బస్సుకి. ప్రస్తుతానికి అయితే పేటతులు ఏం ఆడట్లేము, ఎందుకంటే ఇద్దరం స్వాములే ఉన్నాము. ఒక గురుస్వామి ఉన్నాడు, ఒక 5-6 మంది ఉంటే ఆడితే అది ఒక బాగుంటుంది. ఇంకా మీకు విజువల్స్ అయితే చూపిస్తే ఇక్కడ పేటతులు ఎలా జరుగుతుందో. ప్రస్తుతానికి అయితే మేము ఒక దర్శనం దగ్గరికి అయితే వెళ్తున్నాము, ధర్మశాస్త్ర వన్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే విజువల్స్ అయితే ఎంజాయ్ చేయండి మీరు. ఇది వచ్చేసి వావర్ స్వామి మసీద్, మన పేటశ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ 1 ఇది అనమాట. మొత్తం పేటతుల్లో ఆడుతున్న స్వాములు ఇలా ఉంటది. అయిపోయినాం కానీ ఒక 5-6 మంది ఉంటే చాలా బాగుంటది. ఇద్దరికి అంత ఇంట్రెషన్ లేదు, అందులో దర్శనంకి అయితే వెళ్తున్నాము. దర్శనం తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను పూర్తిగా. మీకు విజువల్స్ కూడా కనిపిస్తుందా? వాయిస్ గట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పేటతులు అంటే అలానే ఉంటాయి, ఇలానే ఆడుతుంటారు వెనకాల. స్వామి ఎంట్రీ ఇలా ఉంటుంది. అయితే బంద్ అయిపోయింది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అలా రేంజ్ అయితే అవుతుంది కాబట్టి టెంపుల్ బంద్ అయిపోతుంది. సో ఓన్లీ మనం ప్రదక్షిణ చేసి బయటికి అయితే వెళ్ళిపోతాం అనమాట.
చెక్ పోస్ట్ దాటేస్తున్నాం సాములు. ముందైతే వెళ్తున్నారు మా సాములు. స్వామి దర్శనం అంతా అయిపోయినాక, స్నానం అంతా అయిపోయినాక నైట్ టైం మేము 1 అయ్యింది అక్కడ నుంచి బయలుదేరే వరకు. 1 గంటకు మేము అక్కడ నుంచి డైరెక్ట్ పాదయాత్ర అయితే స్టార్ట్ చేసినాము. పెద్ద పాదం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అక్కడ నుంచి కాలే కట్టి దాకా నైట్ వరకు రావడం జరిగింది. మీకు విజువల్స్ కూడా వేస్తాను చూడండి. అక్కడ చెక్ పోస్ట్ ఒకటి మధ్యలో రావడం అదంతా నేను విజువల్స్ వేస్తున్నాను చూడండి. సో దాని తర్వాత మనము అక్కడ వచ్చేసి అరౌండ్ 4:30కి అలా మనం 5 o'clock 4:30 to 5 o'clock అనేది మనం రెస్ట్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మనం మళ్ళీ ఇందాక లేచి ఇప్పుడే ఒక 5-10 minutes అయితే వాకబుల్ డిస్టెన్స్ చేసుకొని ఒక 400 meters మనకు ఇప్పుడు చూపించాను కదా టెంపుల్ మీకు. ఈ టెంపుల్ అయితే వచ్చిందనమాట. దీని తర్వాత మనం అలగా నదికి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ చూడండి మొత్తం ఏ విధంగా ఉందో. ఆల్రెడీ సాములు అయితే ఆ విధంగా అక్కడైతే నడుస్తూనే ఉన్నారు. చూద్దాం అల్లా నదికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను నేను చూడడానికి. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రోడ్ కనిపిస్తుంది కానీ మేమైతే అరౌండ్ నాకు తెలిసి అదొక 7 12 to 13 kilometers అయితే మేము నైట్ వాక్ డిస్టెన్స్ అయితే వేసుకుంటూ వచ్చినాం. అరౌండ్ 4 to 5 hours అయితే పట్టింది మాకు. 1 o'clock నుంచి 5 o'clock దాకా నడుచుకుంటూ అయితే వచ్చినాము. అక్కడ ఒక 5 kilometers ఈ రోడ్ అయితే మిగతా 7 kilometers అంతే 6 to 7 kilometers మాత్రం ఎలాంటి రోడ్లో మేము నడిచామంటే ఆ యూట్యూబ్లో కూడా చూపించలేకపోయినా అండ్ నేను కూడా షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే మొత్తం చీకటి ఉంది. ఆ రోడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అది రోడ్ కాదు స్వామి, ఎగ్జాక్ట్గా అది ఇలా మట్టి ఉంటుంది. మట్టి మీద ఇంత కొష్ట రాయిలు, ఆ రాయిల మీదనే నడిచినాం. ఆల్మోస్ట్ మా కాలు మొత్తం అయిపోయినాయి. లేవలేని సిచ్యువేషన్, కానీ పడుకోవాలి రెస్ట్. ఎప్పుడు ఇంకొకటి బెస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము యాక్చువల్ ప్లాన్ ఏముంటాను అంటే చెక్ పోస్ట్ దగ్గర వచ్చి పడుకొని మార్నింగ్ లేచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ మళ్ళీ మధ్యాహ్నం అయినప్పుడు ఎండ కొడుతున్న టైంలో నడుస్తామా లేదా అన్న ఒక క్లారిటీతో నైటే స్టార్ట్ అవ్వడం జరిగింది. నైట్ 1 o'clock నుంచే మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ మాకు స్నానం చేసి దర్శనం అయ్యేంత వరకు 1 అయింది సాములు. ఆ 1 తర్వాత మేము స్టార్ట్ కావడం జరిగింది. అక్కడ నుంచి చెక్ పోస్ట్కి ఒక 7 kilometers వచ్చింది. చెక్ పోస్ట్ నుంచి కాలేకట్టి ఒక 5 kilometers వచ్చింది. ఇప్పుడు కాలేకట్టి నుంచి అల్దా నదికి ఒక 2 kilometers వచ్చింది. సో ఈ మొత్తం అంతా కలిపి 14 kilometers పడుతుంది సాంశరణం. బస్సాం చూడండి ఎలా మలుపుతున్నాడు. ఇది అరౌండ్ మనకు మొత్తం 14 kilometers వస్తుంది స్వామి. ఎక్కడ మనం ఎరిమేలి నుంచి అల్దా నదికి 14 కూడా రావచ్చు, 16 కూడా రావచ్చు. అదే మనం కిలోమీటర్ అనేది లెక్క పెట్టలేం కదా. అక్కడ చూపించేది ఒకలా చూపిస్తుంది, మన మ్యాప్లో ఒకలా చూపిస్తుంది మ్యాక్సిమం. ఇది వచ్చేసి కాలేకట్టి బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట. మీకు విజువల్స్ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను. కాలేకట్టి బ్రిడ్జ్. ఇంకా ఇక్కడ మీకు అన్ని షాప్స్ అని ఉన్నాయి. రోడ్ కొద్దిగా వచ్చింది మనకు. యాక్చువల్గా బస్ రోడ్స్ అవన్నీ ఇలా కూడా పోవచ్చు. ఇందులో ఓన్లీ ఒక 300-400 మాత్రమే మనకి రోడ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకు శబరిమల ఫుట్పేర్ పెద్దపాదెం రోడ్ అయితే మనకు కలుస్తుంది అనమాట ఆ ముందు రోడ్ తర్వాత. ఇప్పుడు నార్మల్గా శబరిమల పంపకి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ మీద వెళ్ళొచ్చు. ఇప్పుడు మర్చిపోయింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త సమాచారం మనకు నైట్ మేము ఎరిమేల దిగినాం. మనతో పాటు వచ్చిన ఇంకా 3 సాములు ఇందాక 3 గంటలకు దిగారంట. అంటే నైట్ నుంచి చాలా ట్రాఫిక్ ఉందంట. సో ఈ జనవరి టైంలో ఎవరైతే వచ్చినా అనుకున్నారో ప్లాన్స్ కొద్దిగా చూసి పెట్టుకోండి సాములు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది అనమాట. సాములకు 4 గంటలు పట్టిందంట ఎరిమేల నుంచి పంపకి రీచ్ కావడానికి. సో ట్రాఫిక్ కూడా అలానే ఉంది. ఒక్కరోజు ఒక్కొక్కలా ఉంటుంది. గెస్ కొట్టలేము, మనము గెస్ కూడా చేయలేము. సో కాబట్టి చూసి ప్లాన్స్ అయితే అకార్డింగ్ అయితే చూసుకోండి సాములు. మీరు కూడా చూపిస్తాం కదా. ఈ ఘాట్ రోడ్లో బస్సెస్ కూడా వస్తుంటాయి. కానీ ఒక 500 meters అయితే ఈ విధంగానే ఉంటుంది మనకు. 4 to 500 meters. బస్ చూడండి ఎంత లాంగ్ టర్న్ చేస్తున్నారు. తప్పదు, ఎందుకంటే బస్సెస్కి ఇదే రూట్. పంబా నుంచి ఎరిమేలికి వెళ్ళాలంటే ఇదే బస్ రూట్. మనకు మధ్యలో ఇంకో రూట్ కలుస్తుంది. ఆ రూట్లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. సాంశరణం స్వామి. ఇలాంటి ఎత్తులు మేము ఒక 5-6 దాటి ఉండొచ్చు అనుకుంటాం నైట్ నుంచి.
ఎక్కుతూనే ఉన్నాం దిగుతూనే ఉన్నాం, ఎక్కుతూనే ఉన్నాం దిగుతూనే ఉన్నాం. ఈ ఎక్కుడులో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే మాకు ఇంతింత రాయిలు, మళ్ళీ చెప్తున్నాను స్వామి, ఇంతింత రాయిలు. ఆ రాయిలు గుచ్చుకుంటూ ఆ రాళ్ళ మీద నుంచి నడుస్తూ చీకటి టార్చ్ చేసుకుంటూ, అబ్బో మామూలు సాంశనంగా స్వామి. పెద్ద పదం ముందే ట్రైలర్ చూపించేసింది. మీకు చూపిద్దామంటే అది నైట్ అయిపోయింది, విజువల్స్ ఏం క్లియర్గా రాలేదు నాకు. అందుకే ఇప్పుడు చూపిస్తాం. జస్ట్ మనం 14 కిలోమీటర్లు మాత్రమే వచ్చినాం. మనకి రెస్ట్ ఆఫ్ ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. అల్దానాది ఉంది, చాలా ఉన్నాయి. ట్రాఫిక్ చూడండి స్వామి, ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా ఇప్పుడు రూట్ ఒకటే ఉంది కాబట్టి ఒక బస్సు వెళ్ళినాకనే ఇంకో బస్సు వెళ్ళాల్సి వస్తుంది. అలా నైట్ మొత్తం 3 to 4 hours ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కొక్క బస్ కదిలే వరకు చాలా టైం అయిందని చెప్తున్నారు సాములు. వెల్కమ్ టు అజ్దా గడవ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ పాత్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం బస్సులు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మనం పెద్ద పాదం వెళ్ళాలంటే మళ్ళీ మనకు ఈ రూట్ అయితే సజెస్ట్ చేసుకున్నాం అనమాట. మనకి ఈ రూట్ నుంచి సపరేట్ అవుతుంది. మళ్ళీ మనకు రోడ్ అనేది స్వామిలో మీరు ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, వెల్కమ్ టు అజ్దా గడవ్. ఇక్కడ నుంచి మనకు ఏ విధంగా ఉంటుందో మీరే చూడబోతున్నారు. ఇక్కడ రెస్ట్ ఉన్నాయి, రెస్ట్ తీసుకుని ఉన్నారు. డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఆటోలు కూడా మాట్లాడుకొని కూడా వెళ్తున్నారు స్వామి చాలామంది. అక్కడక్కడ భక్తులు చూడండి స్వామి, మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ భక్తులు స్వామి వాళ్ళందరూ. చాలా అంటే చాలా పీక్ ఉంది. నేను మ్యాక్సిమం చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను, మీరైతే చూసేది. నది కూడా వచ్చేసింది సాములో. ఎదురుగా కనిపించేదే మనకు అలదా నది. పైన చూడండి మనకు ఏ విధంగా అవుతున్నారో. మా సాములు ఇద్దరు, మా మామ స్వామి, ఇది నేను. ఈ నలుగురం అయితే మనం ఇప్పుడు పాదయాత్ర అయితే చేస్తున్నాం. పెద్ద పాదం మొత్తం సాములు చూడండి ఏ విధంగా వస్తున్నారో. అబ్బో సామి శరణం స్వామి. ఒకసారి చూడరు ముందర ట్రాఫిక్ ఈ విధంగా ఉందన్నమాట ప్రస్తుతానికి పెద్దపాలెం దగ్గర. ఓ సామి శరణం. అవియేషన్ ఇప్పుడైనా అలగా నదిలో నది స్నానం అయితే అయిపోయింది అనమాట. స్నానం అయిపోయి మనం మళ్ళీ కొండకైతే బయలుదేరినాం. చాలా ఎత్తులో ఉంది, మీకు చూపిస్తా. ఇది ఆల్మోస్ట్ ఎక్కేసిన, డౌన్ అయితే ఇట్లా ఉంటుంది. అమ్మ స్వామి శరణమయ్యప్ప. ఇలా ఉన్నాయి స్వామి ఎక్కడం. స్వామి శరణమయ్యప్ప. గుట్ట చూడండి స్వామి, ఇంకా పైకి ఉంటుంది. అది అక్కడ దాకా ఎక్కాలి, మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలి. తుండ కొద్దికి ఇంకా వస్తుంది స్వామి, ఇంకా పైకి ఉంది. మీకు లాగ్లో కూడా ఇలాంటివి చూపించారు స్వామి. రోడ్ నేచర్ ఉంది. పెద్ద పదం అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ అలా కింద నుంచి పై దాకా ఎక్కుతున్నాం. ఇది ఇంకా పైకి ఉంది. స్వామి శరణం. దమ్ము వచ్చేస్తా స్వామి. ఇలాంటివి ఎన్ని కొండలు దాటాలో స్వామి, ఇలాంటివి ఎన్ని కొండలు దాటాలో మీకు యూట్యూబ్లో అన్నీ చూపించారు. వ్లాగ్స్లో నేచరు, సాఫ్ రోడ్డు అలా కష్టం మీద చూపిస్తారు స్వామి. నేను చూపిస్తున్నా. ఇలాంటి కొండలు కూడా ఉంటాయి, ఎక్కాల్సింది. స్వామియే శరణమయ్యప్ప. సాములు అంతా రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇంకా పైకి ఉంది ఎక్కేది. ఇక మా కత్తిసామి ఇడినే రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకా 3 కిలోమీటర్ అంటారు స్వామి. ఇలానే కొండ చూడాలి. ఇంకెంత దూరం ఉంటుందో ఇది. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఇంకా 2 కిలోమీటర్ ఉందంట స్వామి కొండ. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్లు ఎక్కిన మీకు ఈ కొండ. అలిదా నది నుంచి పైకి ఇంకా 2 కిలోమీటర్లు ఉందంట. ఎక్కుతూనే ఉన్నాం స్వామి గంట నుంచి. ఇంకా అవసరం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ వచ్చినాం అనుకుంటున్నా, కానీ ఇంకా 2 కిలోమీటర్లు ఉందంట ఇక్కడ సామాన్ అడుగుతుంటే. స్వామి శరణమయ్యప్ప. అయితే ఎక్కుతున్నారు. ఇంకా మనం ముందుకు వచ్చేసినాం. కత్తిస్వామి, గురుస్వామి, మా మామ స్వామి. స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం. అయ్యప్ప 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 రణమప్ప అంబావాస నివాస. స్వామియే అయ్యప్ప. స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామియప్ప శరణమప్ప. స్వామియే అయ్యప్ప. స్వామి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం. స్వామియే అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, దేవి శరణం శరణం. స్వామియే అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఉంది స్వామి, ఇంకో కిలోమీటర్ ఉన్నట్టుంది. ఈ కొండ వచ్చేసి ఇంటర్వెల్లా ఉంది. క్లైమాక్స్ పైన ఉంది. ఇక మా గురుస్వామి రెస్ట్ ఇచ్చిండు కొద్దిసేపు. మా గురుస్వామి నడవనాలి ఇక. స్వామియే శరణమయ్యప్ప. కింద చూడండి ఒకసారి, గుట్ట నుంచి వస్తుంది పై, ఇంకా పైకి ఎక్కాలి. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మొత్తానికైతే మనం మహిషి సమాధి దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు అనిపిస్తుంది కదా, ఇంకా ఇదే అంతా అన్నమాట. మహిషి సమాధి పెరుగుతూ ఉంటుంది, అందుకోసం అయితే ఉంది. సో మనం రాలున్నాయి ప్రజెంట్ అయితే. నాకు ఇవే దొరికినాయి. ఇవైతే మహిషి సమాధి దగ్గర అయితే చేసి చూపిస్తాను. మీకు ఫేట్ విజువల్ అయితే చూపిస్తాను. కానీ ఇదే స్వామి మహిషి సమాధి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీకు చూపించాను కదా ఇది ఎక్కడ కూర్చోాలి అని చెప్పేసి. ఇది ఎక్కడ అన్నమాట, మనం ఇది చూపించి కూర్చోాల్సింది. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి మెల్లగా మెల్ల. స్వామి అయిపో మెల్ల. అక్కడ ముందు ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. రా 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 రాయంద్ర రాయంద్ర. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే శనగుత్త అయిపోయింది. ఇదే మహిషి సమాధి అన్నమాట. నేను చూస్తున్నది చాలా పెద్దవి. ఇక్కడ అంతా అలగా నది నుంచి తీసుకొచ్చిన రాలే అనమాట ఇవి. మేమైతే అక్కడ వేసి శనగుత్త దగ్గర వచ్చినాం. మనం రివర్స్తో మళ్ళా మన ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సో గేట్స్ ఓపెన్ 7 AM. కల్లడం కొండు తలవ. ఇక్కడ నుంచి చూద్దాం స్వామి. ఆల్మోస్ట్ అయితే కొండ అయితే ఎక్కేసినాం. అయ్యప్ప ఆడేసి ఈడొచ్చి పడ్డది మహిషి. స్వామి శరణం. మరి కొండ ఇంటర్వెల్ సీన్ మొత్తం ఈయన వచ్చేసింది. ఇంటర్వెల్ అన్నదని స్వామి శరణం. బిగినింగ్ కదా, అలానే ఉంటుంది.
ఎండింగ్ వచ్చే వరకు స్వామి శరణమయ్యప్ప. మీకు ముందు మ్యాప్ చూపిస్తాను, మీకు ఇక్కడ మ్యాప్ మనం ఎక్కడున్నామో చూపిస్తాను, ఇంకెన్ని ఎక్కాలో చూపిస్తాను నేను. స్వామి శరణమయ్యప్ప. సెకండ్ మనం కాళీకొండ ఉన్నాము. ముజం వెలుతుడు పరిస్థితి పులిచెరు కరిమలతో పంబ. ఇది స్వామి. మొత్తానికి అయితే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకొని సెకండ్ స్టెప్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి ఒక 5 స్టెప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు చూసారు కదా మ్యాప్లో, అలా 2.5 2.5 అట్లా మొత్తం కలిపి 14 to 15 కిలోమీటర్స్ ఉంటుంది ఈ డిస్టెన్స్ అంతా. సో ఇప్పుడు ప్రతి 2.5కి 2 hours 3 hours లెక్క వేసుకుంటే మనం కరిమల ఏరియా వరకు 3 లోపలనే వెళ్ళాలి. 3 తర్వాత మనకు కరిమల గేట్ బంద్ ఉంటుంది. సో ఈ లోపల మనం కరిమల వెళ్ళామంటే, కరిమల కొండ ఎక్కామంటే అవతల పంప చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత దిగంగానే పంబనే ఉంది కదా, మీకు మ్యాప్లో చూసారు కదా. అది సామె గుట్ట చూపిస్తాను మీకు ముందు, చూద్దురు అని ఎంత ఉందో. ఇంకెక్కుతూనే ఉంటారు. ఇది ఇచ్చుపుర కొట్ట, ఉడుపారా విలన్ శ్రీ అయ్యప్ప టెంపుల్. ఇంకొక స్టేజ్కి అయితే వచ్చేసినాం మనం అదే మ్యాప్లో చూపించినాం కదా, అది అన్నమాట. ఇక్కడ టెంపుల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కొండ దిగాలి, మళ్ళీ ఒక కొండ ఎక్కాలి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ స్టే కూడా చేయొచ్చు సాములు. ఇక్కడంతా వ్యూ మీకు ముందుగా అనిపిస్తుంది, అదంతా ఇది అనమాట. స్వామి అంటుంది తిరిగేది మీకు. ఇక్కడ అయ్యప్పని ప్రదర్శన చేసుకోవాలి. మొత్తం కిందికే ఉంటుంది స్వామి. ఇట్లా మొత్తం ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఆ దేవస్థానం నుంచి కిందికి దిగాలి మనం. చెప్పాను కదా మీకు ఇందాక వ్లాగ్లో, ఇందాక వీడియోలో. సేమ్ ఇలా కిందికి దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలి. అక్కడ దాకా ఉందన్నమాట. చాలా కఠినంగా ఉంది సాంశనం. స్వామి మొత్తం కొండ అయితే ఆ పై నుంచి కింది దాకా మనకు దిగుతూనే ఉండాలి. స్వామి గుట్ట అయితే దిగుతూనే ఉన్నాము, నేను మా కత్తి స్వామి ఇద్దరము. మీకు ఇంకా ముందు చూపిస్తాను విజువల్స్, అందుకోసమని ఇక్కడ ఆగి మళ్ళీ చూపిస్తున్నాను వీడియో. షేక్ అవుతుంటుంది నాకు దిగుతుంటాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి సాములు. స్వామి ఇక్కడ సపోర్ట్ తీసుకొని దిగాలి. జారుతుంటుంది. ఒక సాములు ఎలా దిగుతున్నాడు చూడండి. ముగ్గురు ఆడిపోతున్నాడు. అమ్మో స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే కరిమల టాప్కి అయితే వచ్చేసినాం అన్నమాట. అబ్బో కొద్దిగా కొండ హైట్ ఉంది ఇది, కానీ మరి ఎక్కి దిగొచ్చు. ఫస్ట్ ఉన్న కొండ కన్నా ఇదైతే పర్లేదు. నేను బ్లాగ్ ఏం తీయలేకపోయినా కొండ, ఎందుకంటే ఇది నార్మల్. మరీ అంత హైట్ ఉంది, కానీ ఎక్కుతున్నా దిగుతున్నా. మీకు నేను ప్రెజెంట్ ఎక్కడున్నానో అది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ కరిమల కొండ దగ్గర అగ్ని అయితే ఉంది, సెట్ అవుతుంది. మీకు ఇది కూడా చూపిస్తాను ఒక నిమిషం. ప్రస్తుతానికైతే ఇది సామి కరిమల కొండ. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కరిమల కొండ. ఇప్పుడు మనం కరిమల దగ్గర ఉన్నాం. తర్వాత వెలియానవట్టం, చెరియానవట్టం, పంబ. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ వెలియానవట్టం డౌన్ దిగాలి. తర్వాత చెరియానవట్టం మళ్ళీ డౌన్ దిగాలి. ఆ నుంచి 500 మీటర్స్ పంబ. స్వామి మామస్వామి ఇద్దరం కలిసి అయితే ఎక్కినాం. ఇంకా గురుస్వామి వస్తున్నాడు, వెనకాల ఉన్నారు. గురుస్వామి కత్తిస్వామి వెనకాల అయితే ఉన్నారు. ఇదే అనమాట కరిమల టాప్. మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. పంబ. స్వామి శరణమయ్యప్ప. ఫైనలీ రీచ్డ్ పంబ.